హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఈ రోజు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ అప్డేట్ వచ్చేసింది. ఇక పూర్తి వివరాలు తెలుసుకుందాం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టించాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా అనకాపల్లి, శ్రీకాకుళం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, విశాఖపట్నం ఇంకా కాకినాడ జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక 1-2 జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఇక కొన్ని జిల్లాల్లో మాత్రం పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ క్రమంలో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీస్తాయని తెలిపింది. మరొక 2 రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయి. వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో నేడు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశలో తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి కొనసాగుతుంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరొక 2 రోజుల పాటు తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఏపీలో నేడు ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో చెదురుముదురు వర్షాలు పడతాయి. ఇక గోదావరి, కృష్ణా నది వరద ప్రవాహం పూర్తి స్థాయిలో తగ్గే వరకు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు వాతావరణ శాఖ అధికారులు. ఆగ్నేయ దిశలో తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి కొనసాగుతుంది. ఈ ప్రభావంతో ఇవాళ రేపు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక గంటకు కొన్ని ప్రాంతాల్లో 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి.